హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మన అభిరుచి. ఇవాళ రెసిపీ పెరుగు వంకాయను ఎలా ప్రిపేర్ చేసుకోవాలో నేను మీకు ఇప్పుడు ఈ వీడియోలో చూపించబోతున్నాను. నేను ఇక్కడ ఒక హాఫ్ కేజీ వంకాయలు తీసుకున్నాను. వాటిని ఇవి బాపట్ల స్పెషల్ వంకాయలు అనమాట. వీటితో మనం ఇప్పుడు పెరుగు వంకాయను ప్రిపేర్ చేసుకుంటున్నాం. చాలా బాగుంటుంది. నేను ఫస్ట్ ఒక 3 మీడియం సైజు ఆనియన్స్ని తీసుకొని వాటిని సన్నగా కట్ చేసుకొని ఒక గిన్నెలోనికి తీసుకోవాలి. తర్వాత ఒక 2 పచ్చిమిర్చిని కట్ చేసుకొని వేసుకోవాలి. తర్వాత ఒక 4 మీడియం సైజు టమోటాలను కూడా శుభ్రంగా కడిగి సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి. నేను ఇప్పుడు ఆ హాఫ్ కేజీ వంకాయలను ఈ విధంగా ముక్కలుగా సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి. వాటిని వంకాయలను కడిగి వాటర్లో వేసుకొని ముక్కలను కండ్రెక్కకుండా ఉంటాయి అన్నమాట. వాటర్లో వేసుకొని కొంచెం ఉప్పు వేసుకుని వాటర్లో వేసుకుంటే వంకాయ ముక్క కండ్రెక్కకుండా ఉంటుంది. ఈ వంకాయ బాపట్ల స్పెషల్ వంకాయ. ఈ వంకాయ చాలా బాగుంటుంది, మెత్తగా కూడా ఉంటుందన్నమాట. ఇంకా ఏ వంకాయ కూడా దీనికి సాటి ఉండదు, అంత బాగుంటుంది ఈ వంకాయ. దీంతో ఏ కూర చేసినా కూడా చాలా 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 బాగుంటుంది. ఈ వంకాయ ముక్కలను కొంతమంది అయితే గోడతో కూడా వేసుకుంటారు అన్నమాట. పైన ఉండే దానికి గోడ ఉంటుంది కదా, దాంతో కూడా వేసుకుంటున్నారు. నేను మామూలుగానే వేసాను. ఫస్ట్ పసుపు వేసుకోవాలి. తర్వాత కొద్దిగా సాల్ట్ వేసుకోవాలి. నేను ఇక్కడ కళ్ళుప్పును వేస్తున్నాను. తర్వాత చూసుకొని వేసుకోవచ్చు, ఉప్పు సరిపోయింది లేనిది. ఒక 1.5 స్పూను కారాన్ని కూడా వేసుకోవాలి. ఇప్పుడు హాఫ్ కేజీ వంకాయలకు 1/2 లీటర్ పెరుగుని చిలికి దీంట్లో వేసుకోవాలన్నమాట. ఇప్పుడు వీటన్నింటిని బాగా కలుపుకోవాలి. ఇలా వండుకోవడం వల్ల పెరుగు విరగకుండా ఉంటుంది, గ్రేవీగా కూడా ఉంటుందన్నమాట. చాలా బాగుంటుంది. ఈ ప్రాసెస్లో కనుక మనం పెరుగు వంకాయను వండుకుంటే చాలా బాగా వస్తుంది కూర కూడా. కొంతమంది అయితే మేగడ్ను కూడా వేసుకుంటారు. పెరుగు మీద మేగడ్ను కూడా వేసుకొని పిసికి వంకాయ కూర కనుక వండితే ఉంటుంది, చాలా బాగుంటుంది. అప్పుడు నేను ఇక్కడ ఓన్లీ పెరుగుని మాత్రమే వాడాను. ఇప్పుడు ఈ విధంగా కలుపుకొని మనం పోపు పెట్టుకోవాలి. స్టవ్ వెలిగించి ఒక గిన్నెని పెట్టుకొని దాంట్లో ఒక 2 గరిటెలు ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ ఎక్కువగా వేసుకుంటే వంకాయ కూర చాలా బాగుంటుంది. ఆయిల్ తగ్గిస్తే అంత టేస్ట్గా ఉండదు. ఇప్పుడు ఆయిల్ హీట్ అయిన తర్వాత ఒక 2 ఎండుమిర్చిని వేసుకోవాలి. కట్ చేసుకొని ఒక 2 ఎండుమిర్చిని వేసుకోవాలి. ఒక 1/2 టేబుల్ స్పూన్ మినపప్పును వేసుకోవాలి. కొద్దిగా ఆవాలు, కొద్దిగా జీలకర్రను కూడా వేసుకోవాలి. ఇవి వేగిన తర్వాత ఒక 2 కరివేపాకు రెమ్మలను కూడా వేసుకోవాలి. ఇప్పుడు మనం ముందుగా ప్రిపేర్ చేసి ఉంచుకున్నాం కదా వంకాయ పెరుగు మిశ్రమం, దాన్ని ఇందులో వేసుకొని స్టవ్ను హై ఫ్లేమ్లో పెట్టుకొని మనం ఇది ఉడుకు పట్టే వరకు దీన్ని ఆపకుండా తిప్పుతూ ఉండాలన్నమాట. అప్పుడు పెరుగు విరగకుండా ఉంటుంది, కూర చాలా బాగా వస్తుందన్నమాట. పెరుగు విరగకుండా ఉండటానికి మనం దీన్ని హై ఫ్లేమ్లో పెట్టుకొని తిప్పుతూ ఉండాలి. ఈ వంకాయ కూరను 2-3 రకాలుగా చేసుకోవచ్చు అనమాట. పెరుగు వంకాయను కూడా మనం ఇలా పెరుగు కలపకుండా ముందుగా ఉల్లిపాయ టమాటా ముక్కలు వేయించుకొని వంకాయ ముక్కలు వేయించుకొని తర్వాత పెరుగు వేసుకుంటారు. అప్పుడు పెరుగు ఒక్కొక్కసారి మామూలుగా ఉంటుంది, లేదంటే ఒక్కొక్కసారి విరిగిపోతుంది అనమాట. ఇలా చేసుకుంటే మాత్రం పెరుగు వంకాయ పెరుగు విరగకుండా వస్తుందన్నమాట. చాలా బాగా వస్తుంది. వెనకటి పద్ధతిలో చేస్తున్నాను అనమాట నేను ఈ వంకాయ పెరుగు కూరను. అప్పుడు ఈ విధంగా చేస్తే ముక్క కూడా చిదురవకుండా వస్తుందన్నమాట. మనం ఇంకే ప్రాసెస్లో చేసినా వంకాయ చిదురవుతుంది. ఈ ప్రాసెస్లో చేస్తే ముక్కగా ఉంటుంది, ముక్క పర్ఫెక్ట్గా ఉడుకుతుంది, పెరుగు కూడా విరగకుండా వస్తుందన్నమాట. చూసారా, ఇక్కడ ఉడుకుతున్న విధంగా ఉడుకు పట్టేదాకా మనం తిప్పుతూ ఉండాలి. మనం ఈ స్టేజ్లో కుక్కర్లో కనుక పెట్టుకున్నట్లయితే, కుక్కర్ మూత పెట్టినట్లయితే పెరుగు కూడా విరగదు, తొందరగా కుక్ అవుతుంది. ఒకవేళ ఆఫీస్కి వెళ్ళే వాళ్ళు, బిజీగా ఉండేవాళ్ళు, ఫాస్ట్గా వంట చేయాలనుకునే వాళ్ళు
కుక్కర్లో అయినా పెట్టుకోవచ్చు, పెరుగు విరగదనమాట. నేను కూడా కుక్కర్లోనే పెట్టాను. ఇప్పుడు ఒక విజిల్ రానిస్తే ఇలా ఉడికిపోయింది. చూసారా ఎంత తొందరగా అయిపోయిందో. ఇప్పుడు కొంచెం పలచగా ఉంది కదా, మనం నీళ్లు వేయకపోయినా కూడా పెరుగు హీట్ అయ్యేటప్పటికి అది కొంచెం లూజ్ అవుతుందన్నమాట. ఇప్పుడు ఈ స్టేజ్లో మనం ఒక స్పూన్ శనగపిండిలో కొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని ఇందులో వేసుకొని తిప్పుకుంటే ఆ వాటర్ లాగా ఉన్నది కూడా గ్రేవీ లాగా అయిపోయి బాగుంటుంది. వెనక పెద్దవాళ్ళు ఇలా వేసేవాళ్ళు అనమాట శనగపిండిని. కొంతమంది అయితే కొంచెం చింతపండును కూడా వాడతారు పులుపు కోసం. నేను ఇక్కడ టమోటాలను ఎక్కువ వేసాను కాబట్టి చింతపండును అయితే యూజ్ చేయట్లేదు. పులుపు కోసం వాళ్ళు చింతపండును కూడా వాడేవాళ్ళు. ఇప్పుడు కొంచెం సేపు ఉడికించి ఇది గ్రేవీ కొంచెం చిక్కబడే వరకు మనం ఉడికించుకోవాలన్నమాట. చూసారా ముక్కలుగా ఉంటాయి కానీ ముక్కలు ఉడుకుతాయి అన్నమాట. ఇలా మనం కూరను వండుకుంటే చాలా బాగా వస్తుంది పెరుగు వంకాయ. మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. ఇట్లా మనం వేసుకున్న ఆయిల్ బయటికి రావాలన్నమాట. మనం శనగపిండి ఎక్కువ వేస్తే ఆ ఉన్న ఆయిల్ మొత్తం అది పీల్చేస్తుంది. అందుకని శనగపిండి కొంచెం తక్కువగానే వేసుకోవాలి. ఈ విధంగా ఆయిల్ బయటకు వచ్చిన తర్వాత ఫైనల్గా సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీరను వేసుకుంటే పెరుగు వంకాయ రెడీ అయిపోతుంది. ఇక మనం పెరుగు వంకాయని ప్రిపేర్ చేసుకోవచ్చు. చూసారా పెరుగు కూడా విరగలేదు అస్సలు. అదే మనం వేరే విధంగా వేరే ప్రాసెస్లో కనుక చేస్తే, అంటే ముందుగా వంకాయలను వేయించి తర్వాత పెరుగు కలిపితే అది విరిగిపోతుంది, వాటర్ లాగా అయిపోతుంది, పెరుగు వేసినట్లే ఉండదు. ఇలా అయితే పెరుగు వంకాయ చాలా బాగుంటుంది, గ్రేవీగా కూడా ఉంటుందన్నమాట. ముక్కగా ఉంటుంది, ముక్క పర్ఫెక్ట్గా ఉడుకుతుంది, చాలా బాగుంటుందన్నమాట. ఇప్పుడు దీన్ని ఫైనల్గా స్టవ్ ఆఫ్ చేసుకొని ఒక గిన్నెలోనికి తీసుకుంటే పెరుగు వంకాయ రెడీ అయిపోయింది. చూసారా ముక్కలుగా ఉన్నాయి, గ్రేవీగా ఉంది, ఎంత బాగుందో చూడడానికి కూడా చాలా కలర్ఫుల్గా ఉంది కదా. మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేసి చూడండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు.